ఇరాను పాకిస్తాన్‌కి స్పష్టంగా చెప్పేసింది. మాకు సరిహద్దు దేశాలతో ఘర్షణ పడే ఉద్దేశం లేదు. మీతో మాకు ఏ విధంగా కూడా ఘర్షణ పడాలనే ఉద్దేశము లేదు. ఆ పరిస్థితి రాదు. కానీ అంతర్జాతీయ సమాజానికి మీరు లొంగిపోయి, ఎవరో ఏదో చెప్పిన విధంగా మీరు మా మీద దాడి చేయాలని చూస్తే మాత్రం తీవ్ర పరిణామాలు తప్పవని ఇప్పుడు షాబాజ్ షరీఫ్‌కి పెజిష్కియాన్ ఫోన్‌లో మాట్లాడడం రాయిటర్స్ అయితే నివేదిక వెలువరించింది. ఈ నివేదికలో పెజిష్కియాను, షాబాజ్ షరీఫ్ ఇద్దరు సానుకూలంగానే మాట్లాడుకున్నారు. పరిస్థితులు ఎలాంటివో మీరు చూస్తున్నారు. అంతర్జాతీయ సమాజం ఈరోజు ఇరాన్ని ఏ విధంగా ఇరుకును పెడుతుందన్నది మీకు తెలిసిందే. మీ యొక్క వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యం మధ్యలోకి మేము దూరాలనుకోవడం లేదు. అది మీరు ఎవరితోటైనా సరే ఒప్పందాలు చేసుకోవచ్చు. కానీ పరిణామాల్ని నిశ్చితంగా పరిశీలించిన తర్వాత మీరు ఏదైనా సరే గల్ఫ్ దేశాలకి సహాయం చేసుకోండి. అంటే గల్ఫ్ దేశాలకి అంటే ముఖ్యంగా సౌదీ అరేబియాకి మా యొక్క సైన్య సహకారం అందిస్తామని పాకిస్తాన్ అన్న దానికి ఇప్పుడు పెజిష్కియాన్ కూడా ఈ విధంగా మాట్లాడారు. అంతేకాకుండా అమెరికా చెప్పింది వింటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. అంటే మీకు తప్పించుకోవడం రావాలి. అమెరికా చెప్పింది వినొద్దని మేము చెప్పడం లేదు. కానీ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో మిడిల్ ఈస్ట్లో దాన్ని కేవలం మాకు మాత్రమే బాధ్యత అప్పచెప్పేసి మమ్మల్ని మాత్రమే బాధ్యులు చేసేసి జవాబుదారీతనం విషయంలో నెపం మా మీద నెట్టేస్తే మాత్రం మేము ఊరుకునేది అయితే లేదు అన్న విధంగా ఇరాన్ ఇప్పుడు పాకిస్తాన్కి చెప్పేసింది. అదే విషయాన్ని ఇప్పుడు రాయిటర్స్ కూడా చెప్పింది. అలాగే ఇరాన్ పత్రికలు కూడా రాశాయి. పెజిష్కియాన్, షాబాజ్ షరీఫ్ ఇద్దరు క్లియర్గా మాట్లాడుకున్నారు. మరి ఇప్పుడు షాబాజ్ షరీఫ్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. అలాగని పాకిస్తాన్కి ఇప్పుడు యుద్ధం మంచిది కాదు, ఇరాన్కి కూడా పాకిస్తాన్తో పెట్టుకోవడం మంచిది కాదు. ఇప్పుడు ఇరాను ఇజ్రాయెల్, అమెరికా, సౌదీ మీదే దాడులు చేయాలి. సౌదీ మీద ఎందుకు దాడులు చేయాలంటే ఇజ్రాయెల్ని, అమెరికాని గాడిలో పెట్టాలి. ఒత్తిడి తీసుకురావాలంటే సౌదీ మీద దాడులు చేయాలి. అంతే తప్ప ఇంకొక ఉద్దేశంతో ఇప్పుడు ఇరాన్ అయితే సౌదీ మీద కానీ లేకపోతే మిగతా గల్ఫ్ దేశాల మీద దాడులు చేయడం లేదు. కేవలం అమెరికా మీద ఒత్తిడి తీసుకురావడానికి. అదే విషయాన్ని పాకిస్తాన్కి కూడా చెప్పింది. మాకు గల్ఫ్ దేశాలంటే ఇష్టమే, అక్కడ అమెరికా స్థావరాల మీద మాత్రమే మేము దాడులు చేస్తాం, దాన్ని మీరు గమనించండి. కానీ వాళ్ళు మా మీద ఏదైతే ఒక కుట్ర చేయడానికి పూనుకున్నారు ఇజ్రాయెల్, అమెరికా, వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది గల్ఫ్ దేశం. అందుకే మేము ఈ దాడులు చేస్తున్నాం. కాబట్టి మీరు ఏ విధంగా కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే మీరు కంగారు పడి మా మీద దాడికి రాకండి. క్లియర్ కట్గా చెప్పేశాడు పెజిష్కియాన్. పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. ఇక ఎలాగో దిగిపోయాం కాబట్టి యుద్ధంలోకి, అది నిండా మునిగినా సరే చలి ఇంకేముంటుంది, ఆ విధంగానే ఇరాన్ మాట్లాడేసింది. మరి పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరి.